నమస్తే దోస్తులు, అందరూ మంచున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. మీరైతే చాలా బాగానే ప్రిపేర్ అవుతారు. ఈసారి ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా అచీవ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. నీ కళనైతే సాకారం చేసుకున్న టైం అయితే ఆసన్నమైంది. ఇక అత్తలేదు సార్ అత్తలేదు సార్ నోటిఫికేషన్ అని చెప్పేసి అనొద్దు. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి, ఎవరు ఏజ్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ కావాలి, ఎవరు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి మనకు ఏజ్ అయితే ముందే డిక్లేర్ చేసింది గవర్నమెంట్. అంటే ఇంకా పెంచే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. బట్ పెంచుతారా పెంచారనేది ఇప్పటి వరకు అయితే మనకైతే క్లారిటీ లేదు. కానీ పెంచితేనైతే చాలా ఎక్కువ మందికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం జస్ట్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. 0.25 తోని 0.50 మార్క్స్ తో మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా. పాపం వాళ్ళ ఏజ్ కనుక ఇప్పుడు అయిపోయి ఉంటే వాళ్ళు అయితే చాలా బాధపడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తేనైతే చాలా అయితే బాగుంటది. నాకే కాదు ఎవరికైనా సంతోషమే, హెల్ప్ అవుతుంది అని అంటే. సో ఇప్పుడు నేను వీడియో ఎందుకోసం చేస్తున్నానంటే, మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ ఫైటర్ కి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్ వీడియో చేసిన, అట్లాగే ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ కి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్ వీడియో చేసిన. ప్రజెంట్ అయితే నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ SFO కి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ డ్యూటీస్ అంటే జాబ్ ప్రొఫైల్ అవ్వచ్చు, అతని యొక్క శాలరీ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా నేనైతే మీకు ఇప్పుడు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నేను. సో ఏం లేదు, చిన్న నా రిక్వెస్ట్ ఎప్పట్లాగానే జస్ట్ వీడియోని ఒక లైక్ అయితే చేయరు. కింద హైప్ వస్తుంది, మీరు లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది. ఆ హైప్ ను ఇట్లా ట్యాప్ చేస్తారంటే కొంచెం ఇట్లా ముందుకు వెళ్ళిపోయి కొన్ని పాయింట్స్ వస్తాయి అన్నట్టు. సో ఇంకా చాలా ఎక్కువ మందికి అయితే రిఫర్ అవుతూ ఉంటది. సో వర్షం పడుతుంది కాబట్టి నేనైతే లొకేషన్ చేంజ్ చేసిన. నోటిఫికేషన్ వచ్చేసి మనకు జూలై 29 తారీఖు నాడు రిలీజ్ అయింది కాబట్టి దాని ప్రకారం నేనైతే ఇప్పుడు ఏజ్ అయితే చెప్పబోతున్నా మీకు. ఓసీ వాళ్ళకి 21 to 30 years అంటే వాళ్ళు 1/7/1996 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. అట్లాగే మనకి ఈడబ్ల్యూఎస్ BC SC ST వాళ్ళకైతేనేమో 21 to 35 years వరకు అయితే ఎలిజిబిలిటీ ఉంటది. అంటే వీళ్ళు వచ్చేసి 1/7/1991 తర్వాత జన్మించి ఉండాలి. అట్లాగే 1/7/2005 కంటే ముందు జన్మించి ఉండాలి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ, సేమ్ సివిల్ SI ఆ SI పోస్ట్ ఎట్లా ఉంటుందో దాలాగానే దీని కూడా ఎనీ డిగ్రీ అనమాట. ఇది 1/7/2026 నాటి కంప్లీట్ చేసుకుని ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి హైట్, ముఖ్యంగా హైట్ చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ కి 167.6 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ ఉంటేనైతే సరిపోతుంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్ట్ లో కూడా అంటే మా యొక్క సర్వీస్ రూల్స్ అనేవి కొత్తగా చేంజ్ అయినాయి. ఇందులో భాగంగానే లైసెన్స్ అనేది తప్పనిసరి చేసినారు ఫైర్ మెన్ కి, అంటే ఫైర్ ఫైటర్ కి. అండ్ ఆల్సో SFO కూడా LMV లైట్ మోటార్ వెహికల్ జూలై 29, 2006 నాటికైతే తీసుకొని ఉన్న వాళ్ళైతే అర్హులు. ఈ కొత్తగా చేంజ్ అయినటువంటి మా డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారము SFO పోస్ట్ మనకి 39 ఉన్నాయి కదా. ఇందులో ఈసారి నుంచి వెళ్ళి ఉమెన్స్ కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు. అంటే 33.33% ఆఫ్ రిజర్వేషన్, అంటే 1/3 అనమాట. 39 లో 1/3 అంటే ఎంత? 13 పోస్టులు, అంటే 13 SFO పోస్ట్ అనేవి ఉమెన్స్ కూడా రాబోతున్నాయి ఈసారి. ఈ SFO పోస్ట్ అనేది జోనల్ వైజ్ పోస్ట్, 7 జోన్లు ఉన్నాయి కదా. ఈ జోనల్ వారీగా పోస్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటది. తర్వాత మనకి ఏముంటది, హైట్ తర్వాత నార్మల్ గా మనకైతే సేమ్ SI కానిస్టేబుల్ అనే 1600 మీటర్ల రన్నింగ్ రేస్ అయితే ఉంటది మెన్ కి. అదే విమెన్ కి అయితేనేమో 800 మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే ఉంటది. మేల్ వచ్చేసి 1600 మీటర్ను మనము 7 నిమిషాల 15 లోపల పూర్తి చేయాల్సి ఉంటది. ఇంతకన్నా ఎంత తక్కువ టైంలో కొట్టినప్పటికీ నీకు మార్కులు అనేటి యాడ్ కావు ఫైనల్ ఎగ్జామ్ లో. అంటే నీ జాబ్ సెలక్షన్ కి ఈ మార్కులు, ఈవెంట్స్ మార్కులు అనేవి యాడ్ కావు. నువ్వు ఓన్లీ క్వాలిఫై అయితేనే సరిపోతుంది. అట్లాగే ఈ 600 మీటర్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఇవన్నీ కూడా క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అదే విమెన్స్ కి అయితేనేమో 800 మీటర్స్ తర్వాత సేమ్ వాళ్ళు కూడా లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. మీకు ఈవెంట్స్ అనేది తెలుసు కదా, అవైతే క్వాలిఫై అయితే సరిపోతుంది. తర్వాత ఏముంటుంది మనకి ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటది. ఈ ప్రిలిమినరీ టెస్ట్ ఎన్ని మార్కులకు ఉంటది అంటే 200 మార్కులకు ఉంటది. ఈ 200 మార్కుల్లో 100 రీజనింగ్ అర్థమెటిక్, 100 జనరల్ స్టడీస్, 1/5 నెగటివ్ మార్క్స్ అయితే పెట్టినరు. ఈ దృష్టిలో అయితే పెట్టుకోరు. ఈ నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ లో మనకి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళకైతే 30% ఆఫ్ మార్క్స్ వస్తే క్వాలిఫై, అంటే 60 మార్కులు వస్తే క్వాలిఫై. అట్లాగే బీసీలకైతేనేమో 25% ఆఫ్ మార్కులు అని అంటే 50 మార్క్స్ వస్తే క్వాలిఫై. అట్లాగే SC ST వాళ్ళకైతే 20% ఆఫ్ మార్క్స్ అంటే 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు ఈ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేసిండ్రు. ఓకే, ఇది ప్రిలిమ్స్ అయితే అయిపోతాయి. ఈ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన తర్వాత మనకి నెక్స్ట్ టైం ఉంటుందంటే మెయిన్స్ ఉంటుంది. ఈ యొక్క మెయిన్స్ లో మనకు తెలుసు పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు, పేపర్ 3 రీజనింగ్ అర్థమెటిక్, పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్. ఈ పేపర్ 1 పేపర్ 2 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ 100 మార్కుల పేపర్లు, ఇంగ్లీష్ 100 మార్కులు, తెలుగు 100 మార్కులు. ఇంగ్లీష్ లో ఫస్ట్ 25 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. అంటే 25 మార్క్స్ కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది పార్ట్ ఏ కి. పార్ట్ బి వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది. దీనికి డిస్క్రిప్టివ్ టైప్ లో క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్క్స్ అయితే ఏమైతే ఉండవు. సో మొత్తం పేపర్ 1 కు టైం వచ్చేసి 3 అవర్స్, పేపర్ 2 కు టైం వచ్చేసి 3 అవర్స్, పేపర్ 3 కి 3 అవర్స్, పేపర్ 4 కూడా 3 అవర్స్ టైం అయితే ఉంటుంది. సో ఇట్లాగే పేపర్ 2 వచ్చేసి తెలుగు కూడా సేమ్ ఫస్ట్ 25 మార్క్స్ కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ పార్ట్ ఏ, దీనికి టైం వచ్చేసి 45 మినిట్స్ ఉంటది. మిగిలిన 2 అవర్స్ 15 మినిట్స్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటది. అది డిస్క్రిప్టివ్ టైప్ లో ఉంటది. ఇందులో కూడా మనము క్యాస్ట్ ల వారిగా
అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓసీలు 40% అంటే 40 మార్క్స్, బీసీలు వచ్చేసి 35% అంటే 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీలు వచ్చేసి 30% అంటే 30 మార్క్స్. ఇవి వస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. ఈ పేపర్ 1 పేపర్ 2 కనుక క్వాలిఫై అయితేనే పేపర్ 3 పేపర్ 4 ని వాల్యుయేషన్ చేస్తారు. ఈ పేపర్ 3 అండ్ పేపర్ 4 లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మనకైతే జాబ్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఇట్లా నువ్వు జాబ్ కి అయితే మీ యొక్క జోన్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉంది, పేపర్ టఫ్నెస్ అనే ఏ రేంజ్ లో ఉంది, దాన్ని బట్టి అయితే మనకైతే జాబ్ కి అయితే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది మనకు వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా. నాకు తెలిసి లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా సివిల్ ఎస్ఐ తో పోలిస్తే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి 290 300 ఆ రేంజ్ లో కట్ ఆఫ్ అయితే ఉండబోతుందని చెప్పేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నీకు నచ్చినా నచ్చకపోయినా నా పర్సనల్ ఒపీనియన్ అయితే నీకు నేను షేర్ చేస్తున్నా. నువ్వు అనుకో నువ్వు 250 వస్తుంది అనుకో, 260 వచ్చినా వస్తుందని చెప్పేసి నువ్వు అనుకో, కానీ నేనైతే 290 300 ఆ రేంజ్ లో నువ్వు టార్గెట్ పెట్టుకొని ఆ రేంజ్ లో కష్టపడితే నీకు సెలెక్ట్ అవుతాను. ఎన్ని పోస్టులు ఉన్నా మీ జోన్ నీకు సెలెక్ట్ అవుతావు అని చెప్పేసి ఉద్దేశంలో నేనైతే చెప్తున్నా. ఏముంటుందంటే నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ వచ్చేసి 7 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి TSFS CDTI వట్టి నాగులపల్లి గౌలి దొడ్డిలో ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది 7 months. ట్రైనింగ్ పీరియడ్ లో మనకు వచ్చేసి పోలీస్ వాళ్ళకైతేనేమో స్టైఫండ్ ఇస్తారు, బట్ ఫైర్ ఆఫీసర్లకు ఫైర్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఫుల్ శాలరీ అయితే పే చేస్తూ ఉంటారు. ఇది వరకు అయితే 38,890 రూపాయల బేసిక్ పే అయితే ఉంటుంది. మనకు అన్ని కలుపుకుంటే దాదాపు 45,000 రూపీస్ వరకు అయితే నెట్ క్యాష్ అయితే ట్రైనింగ్ లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువనో ఆ రేంజ్ లో అయితే వస్తుంది మనకి. సో ట్రైనింగ్ లో వచ్చేసి నార్మల్ అందరికి ఉన్నట్టే మార్నింగ్ పీఈటీ ఉంటుంది. ఆ పీఈటీ తర్వాత మనకి స్క్వాడ్ డ్రిల్స్ ఉంటాయి. స్క్వాడ్ డ్రిల్స్ తర్వాత టెక్నికల్ డ్రిల్స్ ఉంటాయి. తర్వాత అట్లాగే క్లాసులు అనేటివి ఉంటాయి అనమాట. ఈ క్లాసులు వచ్చేసి ఫైర్ కి సంబంధించినవి ఉంటాయి. ఫైర్స్ అని ఎన్ని రకాలుగా ఉంటాయి ఏంది అండ్ ఇట్లా కొన్ని పేపర్లకు సంబంధించినటువంటి మన క్లాసులు అయితే ఉంటాయి. ఆ క్లాసులు ఏంటో తర్వాత మనము ఫైనల్ ఎగ్జామ్ లో మనం అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత పిఓపి ఉంటుంది. పిఓపి తర్వాత మనకైతే పోస్టింగ్ అనేది ఉంటుంది కదా, ఆ స్టేషన్ లో మనం అయితే అలర్ట్ కావడం జరుగుతుంది ఆ స్టేషన్ కి. తర్వాత ముఖ్యంగా మన యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎస్ఎఫ్ కి సంబంధించిన చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్ అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఒక స్టేషన్ కి హెడ్ అనమాట. హెచ్ఓడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు కదా, సో ఇక్కడ ఎస్ఎఫ్ అనమాట మన యొక్క స్టేషన్ కి హౌస్ ఆఫీసర్. సో ఇతను ఏం చేస్తారంటే మాకు ఎట్లాగో మార్నింగ్ ప్రొద్దున మనకైతే రోల్ కాల్ అయితే ఉంటది. ఈ రోల్ కాల్ అనేది 9 o'clock ఉంటుంది. రోల్ కాల్ ఎందుకు ఉంటది అని అంటే మా యొక్క డ్యూటీస్ అంటే ఫైర్ ఫైటర్లు అవ్వచ్చు, లీడింగ్ ఫైర్ ఫైటర్లు అవ్వచ్చు, టెక్నికల్ ఫైర్ ఫైటర్ అవ్వచ్చు, FFTలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మాకు డే బై డే డ్యూటీస్ ఉంటాయి కదా. ఆ డ్యూటీలు అంటే 9 గంటలకు డ్యూటీకి వచ్చే వాళ్ళు వస్తారు, 9:15 డ్యూటీ నుంచి దిగిపోయే వాళ్ళు దిగిపోతుంటారు. సో ఆ యొక్క రోల్ కాల్ తీసుకునేటటువంటిది ఆఫీసర్ ఎవరు అంటే ఎస్ఎఫ్ రోల్ కాల్ తీసుకుంటాడు. రోల్ కాల్ లో ఆన్ డ్యూటీ వాళ్ళు ముందు రోల్ నిల్చుంటారు, ఆఫ్ డ్యూటీ వాళ్ళు వెనక రోల్ నిల్చుంటారు. రోల్ కాల్ ఏం చేస్తామనంటే ఆన్ డ్యూటీ వాళ్ళు వాళ్ళ యొక్క యూనిట్ మొత్తం చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఆల్ ఎక్విప్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, బండి స్టార్ట్ చేసి బండిలో ఆయిల్ గ్రీసు టూల్స్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, వాటర్ కూడా బండి రన్నింగ్ కండిషన్ లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మెన్ వచ్చేసి మా యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేవా, వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయా లేవా అన్ని కూడా చెక్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఏదైనా కాల్ వచ్చినప్పుడు మనకు అవి ఎఫిషియంట్ వర్క్ చేయగలుగుతాయా లేదా అని చెప్పేసి ఎఫిషియంట్ వర్క్ చేయని కోసం అయితే ఆ వస్తు సామాగ్రి అంతా మన దగ్గర కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. సో 9:15 రోల్ కాల్ అయితే తీసుకుంటారు. సో అందరం కూడా ఆల్ ఎక్విప్మెంట్ కరెక్ట్ సార్ అని చెప్పి చెప్తాము. సార్ కూడా చూస్తారు. అండ్ ఆల్సో మా యొక్క ఏమన్నా మాకు లీవ్స్ శాంక్షన్ చేసేటటువంటి ఆఫీసర్ అధికారి ఎవరు అంటే ఎస్ఎఫ్ అన్నమాట, స్టేషన్ ఫైర్ ఆఫీసర్. మెన్ను కంటే ఎస్ఎఫ్ కింద లీడింగ్ ఫైర్ ఫైటర్స్ ఉంటారు, అండ్ డ్రైవర్ ఆపరేటర్స్ ఉంటారు అంటే FFTలు, అండ్ ఫైర్ ఫైటర్స్ ఉంటారు అంటే మేము, అండ్ హోమ్ గార్డ్స్ కూడా ఉంటారు. సో మాకు ఎవరికైనా లీవ్ శాంక్షన్ చేసేటటువంటి అధికారి ఎవరు అంటే స్టేషన్ లో ఎస్ఎఫ్ అన్నమాట. సో రోల్ కాల్ అయితే అయిపోతుంటారు. తర్వాత ఏముంటే మాకు మా యొక్క మేజర్ డ్యూటీ ఏంది అంటే ఫైర్ సేవచ్చు, రెస్క్యూ సేవచ్చు, ఏదైనా సంభవించినప్పుడు మేమైతే వెళ్ళేసి వర్క్ చేయాల్సి ఉంటుంది కదా, మా యొక్క బాధ్యత. మా యొక్క డిపార్ట్మెంట్ పేరు వచ్చేసి ప్రజెంట్ అయితే చేంజ్ అయింది, తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్. ఇవన్నింటి యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా మాదే అనమాట. నాట్ ఓన్లీ ఫైర్స్, ఎనీ టైప్ ఆఫ్ డిజాస్టర్, ఎనీ టైప్ ఆఫ్ రెస్క్యూ అండ్ సివిల్ డిఫెన్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ మాదే అనమాట. సో మాకేమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ కాల్ వచ్చింది అనుకోండి, మేము బండిలో టర్న్ అవుట్ అయిపోతాం. అంటే బండి బయలుదేరుతుంది ఫైర్ కాల్ కి, ఆ బండిలో కంపల్సరీ ఎస్ఎఫ్ గారు ఫైర్ కి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎస్ఎఫ్ గారు ఫైర్ కి అటెండ్ అయిన తర్వాత మేమైతే ఫైర్ ఫైటింగ్ చేస్తాము. చేసిన తర్వాత ఫైర్ కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా ఫైర్ ఆఫీసర్ గారు రాసుకుంటారు. అంటే మేము కూడా రాసుకుంటాము. బట్ యొక్క డ్యూటీస్ ఒకటి చెప్తాను, ఫైర్ ఆఫీసర్ అయితే అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు అనమాట. తీసుకొని మేమైతే రిటర్న్ ఫైర్ నుంచి అయితే వచ్చేస్తాము. వచ్చిన తర్వాత ఆ ఫైర్ రిపోర్ట్ రాయడము, ఆ రిపోర్ట్ రాసినటువంటి ఫైర్ ని ఫొటోస్ అండ్ ఫైర్ రిపోర్ట్స్ అంతా కూడా కంట్రోల్ రూమ్ కు పంపించాల్సి ఉంటుంది, డీజీ కంట్రోల్ రూమ్ హైదరాబాద్ కి. సో అక్కడికైతే పంపిస్తారు సార్ వాళ్ళు. అండ్ ఆల్సో ఈ ఫైర్ రిపోర్ట్ ని ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ చేసి కూడా ఫైర్ ఆఫీసర్ చేస్తారనమాట. అఫ్ కోర్స్ మేము చేస్తాం అనుకోండి, అంటే రెస్పాన్సిబిలిటీ చెప్తాను. ఫైర్ ఆఫీసర్ అయితే వీటిని ఆన్లైన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి రికార్డు, ప్రతి దాన్ని
కూడా బాధ్యత వచ్చేసి నేను మీకు మా ఫైర్ ఇంజన్ లో ఏమేమి ఉంటాయి ఏంది అని చెప్పేసి కూడా నేను మీకు ఒక వీడియో చూపించిన, ఒక బ్రదర్ అడిగినప్పుడు వీడియో చేసి పెట్టిన. అందులో ఉన్నటువంటి వస్తు సామాగ్రి అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దాని రెస్పాన్సిబిలిటీ ఫైర్ ఆఫీసర్దే ఉంటదన్నమాట. అక్కడ ఏం జరిగిన బాధ్యత మొత్తం ఫైర్ ఆఫీసర్దే. అండ్ ఆల్సో స్టేషన్ లో ఒక 30 నుంచి 40 రికార్డ్స్ అయితే ఉంటాయి. ఆ ప్రతి రికార్డు మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఫైర్ ఆఫీసర్ అనమాట. అండ్ ఫైర్ కాల్స్ కు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ ఫైర్ వెహికల్స్ కి ఫ్యూయల్, ఆ డీజిల్ కరెక్ట్ ఇన్ టైమ్ లో ట్యాంక్ ఫుల్ చేయించుకొని పెట్టుకోవడము, సమ్మర్ సీజన్ వస్తుందనగానే ముందే ట్యాంక్ ఫుల్ చేయించుకొని పెట్టుకోవడము, అండ్ వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి డ్రైవర్ ఆపరేటర్ గారు రోల్ కాల్ చెప్పినప్పుడు ఆ యొక్క సమస్యకి పరిష్కారం చూపడము, మెకానిక్ తీసుకొచ్చి పిలిపించి ఆ వర్క్ రిపేరింగ్ చేయించడము, దానికి అయ్యేటటువంటి ఖర్చు పెట్టుకోవడము ఆఫీసర్ గారు. తర్వాత బడ్జెట్ లో బిల్ చేసుకుంటారు అనమాట. అండ్ ఆల్సో మెన్ ఉంటాగా, మా యొక్క మెన్ అందరి యొక్క శాలరీస్ ఇప్పించేటటువంటి బాధ్యత స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనమాట. మంత్లీ బిల్స్ చేయడము, ఆ బిల్స్ చేసిన వాటిని ఎస్టీఓ దగ్గర తీసుకెళ్లడము, ఎస్టీఓ లో సబ్మిట్ చేయడం. అంటే ఎస్ఎఫ్ అని కాదు, మేమైనా వెళ్తాము సబ్మిట్ చేస్తున్నాం, బట్ బాధ్యతలు చెప్తున్నాను అనమాట. మా యొక్క జీతాలు ఇప్పించే బాధ్యత మా యొక్క ఫైర్ ఆఫీసర్ పైన ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఎవరైనా స్టాండ్ బై డ్యూటీలు పడుతూ ఉంటే, స్టాండ్ బై డ్యూటీలు పడ్డప్పుడు దాని యొక్క ప్రోగ్రామ్ టైమింగ్ వచ్చు, షెడ్యూల్ వచ్చు, ఇదంతా కూడా మాకు మా ఫైర్ ఆఫీసర్ గారు చెప్తుండ్రు. పలానా వెంకటేష్, నువ్వు ఈ డ్యూటీ అనేది గీడి గిట్లు ఉంటుంది, ఇక్కడ ఉండాలి నీ డ్యూటీ, పలానా నువ్వు ఉన్నావు, నీ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీ నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇచ్చేయాలని చెప్పేసి మాకైతే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కమాండింగ్ అనేది ఇస్తుంటారు ఫైర్ ఆఫీసర్. ఏదైనా రెస్క్యూ టైంలో రెస్క్యూకి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము వాళ్ళని ఎవరినైనా రక్షించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, అంటే గైడెన్స్ ఇవ్వడము, మా యొక్క మెన్ యొక్క హెల్త్ కండిషన్ చూసుకోవడము, అంటే మెన్ యొక్క కరెక్ట్ వర్క్ చేస్తున్నారో లేదా, మెన్కేనో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నింటి కూడా చూసుకునేటువంటి బాధ్యత ఫైర్ ఆఫీసర్ కి అయితే ఉంటుందన్నమాట. మా యొక్క కేరింగ్ కూడా అట్లాంటి సిచ్యువేషన్లలో ఫైర్ ఆఫీసర్ గారు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఫైర్ ఆఫీసర్ యొక్క డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అనమాట. అంటే మా యొక్క డ్యూటీస్ డే బై డే ఉంటాయి. మేము 24 hours డ్యూటీ చేస్తాం. ప్రొద్దున 9 నుంచి మళ్ళీ తెల్లారి ప్రొద్దున 9 వరకు డ్యూటీస్ ఉంటాయి. ఆ తర్వాత 9 తర్వాత మళ్ళీ డ్యూటీ దిగి వెళ్ళిపోతాం అనమాట. కానీ ఫైర్ ఆఫీసర్ డ్యూటీస్ వచ్చేసి ప్రొద్దున 9 గంటలకు రావాలి, డైలీ డ్యూటీస్ ఉంటాయి, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవాలి. అండ్ ఆల్సో సార్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదైనా ఫైర్ కాల్ వచ్చినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ సార్ అయితే తీసుకుని సార్ అయితే ఫైర్ కి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది, లోకల్లోనే ఉంటారు కాబట్టి. ఇంకా మేము సాధారణంగా అప్పుడప్పుడు వీక్లీ అవ్వచ్చు, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్లు అనేవి ఉంటూ ఉంటాయి. ఏదైనా హాస్పిటల్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, ఏదైనా హజార్డియస్ బిల్డింగ్స్ అవ్వచ్చు, హైరేజ్ బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏదైనా ఇండస్ట్రీస్ అవ్వచ్చు, వీటికి వెళ్ళేసి మేమైతే అవేర్నెస్ ఇస్తుంటాం అనమాట. అంటే ఫైర్ కాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా ఫైర్ ప్రివెన్షన్ తీసుకోవాలని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ గారు అవ్వచ్చు, మేమే వచ్చు, ఎవరైనా అక్కడ క్లాస్ అయితే చెప్తుంటాం అనమాట ఫైర్ గురించి. తర్వాత వచ్చిన తర్వాత ఆ ఫైర్ ని ఆన్లైన్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అట్లాగే ఫైర్ కు వచ్చిన తర్వాత ఆ ఫైర్ రిపోర్ట్ కూడా మాన్యువల్ కూడా రాయాల్సి అయితే ఉంటుంది. అది కూడా మాన్యువల్ రికార్డ్ రాసేసి సార్ అయితే ఆ రికార్డ్ మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక మాకు శాలరీస్ తీసుకున్న తర్వాత మా యొక్క బిల్లులు పాస్ అయిన తర్వాత ఆ బిల్లులను ఆ బుక్ లో రాయడం, మా యొక్క సంతకాలు తీసుకోవడము, ఎవరెవరు ఎటు పోతున్నారు వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు అన్ని కూడా తీసుకుని కరెక్షన్ చేసుకుని పెట్టుకోవడము, మనకు బడ్జెట్ ఎంత కావాలి మన స్టేషన్ కు, ఈ క్వార్టర్ లో ఎంత కావాలి, ఈ ఫస్ట్ 3 months లో ఎంత అవసరం పడుతుంది, ఎవరెవరు ఎటు బయట డ్యూటీస్ లోకి వెళ్ళిండ్రు, స్టాండ్ బై డ్యూటీలకు ఎన్నిసార్లు వెళ్ళిండ్రు, ఎంత బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి ఆ బడ్జెట్ ను తీసుకొచ్చేటటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఫైర్ ఆఫీసర్ అనమాట. మనం ఎటన్నా వెళ్ళినప్పుడు అవుట్ డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క టీఏ ఇప్పించే బాధ్యత కూడా ఫైర్ ఆఫీసర్ పైనే ఉంటుందన్నమాట. రికార్డ్స్ ఉంటాయి, అన్ని రికార్డ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్ టు డేట్ వరకు మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫైర్ ఆఫీసర్ ఉంటుంది. వెహికల్ అయినా ఖరాబ్ అయినా చేసినా కూడా అందులో దానికి ఏం బాధ్యత అయినా కూడా ప్రతి ఒక్క దానికి స్టేషన్ ఉన్నటువంటి దానికి ప్రతి బాధ్యత కూడా ఫైర్ ఆఫీసర్ మీదనే ఉంటుంది. సాధారణంగా ఫైర్ ఫైటర్ లో మేమైతే ఎవ్రీ 2 hours సెంట్రీ డ్యూటీలు అయితే చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఏమన్నా ఎన్డీఆర్ఎఫ్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, ఏదైనా మాక్ డ్రిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఇవన్నీ కండక్ట్ చేసినప్పుడు మా యొక్క ఫైర్ ఆఫీసర్ గారు మాతో పాటు ఉండి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి ప్రోగ్రామ్ అంతా కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఇంకా మున్సిపల్ అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు, ఆ యొక్క టౌన్ పరిధిలో ఎన్ని అంతస్తు వరకు అయితే బిల్డింగ్ పర్మిషన్ ఉంటుందో అంతవరకే బిల్డింగ్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, ఆ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఎన్ని పడక గదులు ఉంటాయి, దాని ఏరియా ఎంత ఉందో, దానికి ఎట్లా ఉంది, దానికి చుట్టూరు ఫైర్ ఇంజన్ తిరగలుగుతుందా లేదని చెప్పేసి ఈ ఫైర్ ఎన్ఓస్ ఇచ్చేటటువంటి దానికి ఇన్స్పెక్షన్ చేసేటటువంటి అధికారి ఫైర్ ఆఫీసర్ అన్నమాట. ఇప్పుడు సినిమా థియేటర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఆ సినిమా థియేటర్ లో సీటింగ్ కెపాసిటీ ఎంత మందికి ఉంది, అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా లేవా, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉందా లేదా, అక్కడ ఇవన్నీ కూడా పెట్టించుకోవాల్సిన బాధ్యత ఆ యజమాని పైన ఉంటుందని చెప్పేసి తెలియజేసేటటువంటి అధికారి కూడా ఫైర్ ఆఫీసర్ అన్నమాట. అంటే ఫైర్ కాకుండా మీరు ఇది పెట్టుకుని నడిపిస్తుండ్రు, ఇప్పుడు ఫైర్ కాకుండా మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటుండ్రు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ కూడా ఫైర్ ఆఫీసర్ చేస్తారనమాట వాళ్ళకి. అండ్ ఆల్సో ఏదైనా పెట్రోల్ పంప్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, ఎన్ఓసి కావాలనుకున్నప్పుడు అప్లికేషన్ చేసుకునేది ఆ యొక్క
కన్సల్ట్ స్టేషన్ లో అప్లై చేసుకున్న తర్వాత డిఎఫ్ఓ గారి ఆజ్ఞానుసారం ఎస్ఎఫ్ గారు వెళ్ళేసి ఇన్స్పెక్షన్ అయితే చేస్తారనమాట. దీనికి ఎన్ఓసి వర్తిస్తుందా వర్తించదా, అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పేసి ఎన్ఓసీల గురించి కూడా చూసుకుంటారు అనమాట ఫైర్ ఆఫీసర్ గారు. నేను మన యొక్క ఫైర్ ఫైటర్ కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ చేసిన కదా, అందులో మా ఫైర్ మెన్ యొక్క డ్యూటీస్ చాలా ఉంటాయని చెప్పేసి చెప్పిన కదా. ఆ డ్యూటీలో ప్రతి దానికి కూడా మా యొక్క హెడ్ ఎవరంటే, మాకు ఇన్ఛార్జ్ ఎవరంటే మా యొక్క ఎస్ఎఫ్ అనమాట, స్టేషన్ ఫైర్ ఆఫీసరే మాకు బాస్ అనమాట. డ్యూటీల విషయానికి వచ్చినట్టయితే నార్మల్ సివిల్ ఎస్ఏ జాబ్ తో పోల్చుకున్నట్టయితే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జాబ్ అనేది కొంచెం పీస్ఫుల్ గా ఉంటది. కొంచెం మెంటల్ టెన్షన్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటది. అండ్ ప్రెషర్స్, బయట ప్రెషర్స్ అయితే ఏ ఉండవు. ఎందుకంటే మన నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంది, ఫైర్ కి వెళ్ళడము, ఏదైనా టైప్ ఆఫ్ డిజాస్టర్ వచ్చినప్పుడు వెళ్ళడము, రెస్క్యూ చేయడము, వీటిలో మా పని ఉంటది. అండ్ ఆల్సో మా యొక్క స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వేరే బిల్డింగ్ లకు వీటికి ఎన్ఓసీలు ఇచ్చే విషయంలో అవచ్చు, వీటి గురించి మాత్రమే ఉంటే డ్యూటీస్. ఇంకా బయట సివిల్ ఎస్ఏ లాగా లా అండ్ ఆర్డర్ అట్లాంటి ఏం ఉండదు మనకు, కాబట్టి అంత స్ట్రెస్ అయితే ఏమైతే ఉండదు. అంటే ఏ డ్యూటీలో ఏ జాబ్ లో ఉండాల్సినటువంటి ఆ యొక్క రిస్క్ అవ్వచ్చు, ఆ యొక్క పనులు అవ్వచ్చు, అవన్నీ కూడా ఎవరి కష్టాలు వాళ్ళకైతే ఉంటాయి. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సివిల్ ఎస్ఏ తో కనుక పోల్చుకున్నట్టయితే చాలా వరకు అయితే తక్కువ ఉంటాయి మెంటల్ టెన్షన్ అనేది. అందుకనే కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే మనం సివిల్ ఎస్ఏ కంటే ఫైర్ ఆఫీసర్ కి అయితే ఎక్కువ ఉంటుంది. మీరు అబ్జర్వేషన్ రా, ఇట్లా చెప్పుకుంటూ పోతేనైతే ఫైర్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి బాగానే ఉంటాయి. అంటే ఇంకా కావాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో అయినా కూడా నేను చెప్తూ ఉంటా. వీడియో ఆల్రెడీ ఎంత అయిపోతుంది కదా, వాళ్ళ సాలరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫైర్ ఆఫీసర్ యొక్క సాలరీ ఎంత ఉంటుందంటే 38,890, అంటే సివిల్ ఎస్ఏ బేసిక్ తో పోలిస్తే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఈ 38,890 ప్లస్ అలవెన్స్ అన్ని కలుపుకుంటే సాలరీ ఎంత వస్తుందంటే దాదాపు 55,000 రూపీస్ వరకు అయితే నెట్ క్యాష్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. గ్రాస్ వచ్చేసి 60 ప్లస్ అట్లా ఉంటది. మనకు హెచ్ఆర్ ఏహెచ్ఆర్ అన్ని ఇస్తుంటారు కాబట్టి మనం అయితే ఆ లోకల్లోనే అయితే స్టేషన్ పరిధిలోనే మనం అయితే లోకల్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ప్రమోషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎస్ఎఫ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తర్వాత అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉంటారు, ఏడిఎఫ్ఓ తర్వాత డిఎఫ్ఓ ఉంటారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ తర్వాత ఆర్ఎఫ్ఓ ఉంటారు అనమాట. సో ఒక ఎస్ఎఫ్ కనుక మనం క్రాక్ చేసినట్టయితే 8 to 12 ఇయర్స్ తర్వాత మనము ఏడిఎఫ్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నేను చెప్తున్నా. ఇది జోనల్ వైజ్ పోస్ట్ కదా. నార్మల్ గా ఫైర్ స్టేషన్ వచ్చేసి 2-3 మండలాలు లేదా 4-5 మండలాలు కలిపి అయితే ఒకటైతే ఉంటది. కొంచెం పెద్దదైతే ఒక నియోజకవర్గానికి అయితే ఒకటైతే ఉంటుంది. ఇంకా అందులో ఎక్కువ మండలాలు కనుక ఉంటే, లేకపోతే ఎక్కువ ఫైర్ లే అవకాశం కనుక ఉంటే ఇంకా ఫైర్ స్టేషన్ అయితే ఉంటుంది. సాధారణంగా అయితే 2-3 మండలాలకు ఒక ఫైర్ స్టేషన్ అయితే ఉంటుంది. ఆ ఫైర్ స్టేషన్ లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ యొక్క నార్మల్ సివిల్ ఎస్ఐకి అయితే స్టార్లు ఉంటాయి కదా, ఈ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కి వచ్చేసి 3 ఇంపెల్లర్స్ ఉంటాయి అనమాట. ఇటు 3 స్టార్లు అయితే ఎస్ఐకి 2 స్టార్లే ఉంటాయి. మా యొక్క ఫైర్ ఆఫీసర్ కి వచ్చేసి 3 ఇంపెల్లర్స్ ఉంటాయి అనమాట. ఇటు 3 ఉంటాయి అనమాట. మాకైతే వెపన్స్ అయితే ఏం ఉండవు. వెపన్ తో మాకైతే సంబంధం అయితే ఉండదు. మేము చేయాల్సినటువంటి పని ఫైర్ ఫైటింగ్ కాబట్టి ఫైర్ కి సంబంధించినటువంటి డ్యూటీలు మాకైతే ఉంటాయి. అండ్ ఆల్సో ఎస్డిఆర్ఎఫ్ కూడా ప్రజెంట్ మేమే అయిపోయినాం. అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సెంట్రల్ లో అయితే ఎన్డీఆర్ఎఫ్ ఎట్లనో స్టేట్ లో ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అట్లా అనమాట. సో ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా మా యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పిండ్రు. అండ్ ఆల్సో పోలీసు వాళ్ళు కూడా కొంతమందిని అయితే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సెలెక్ట్ చేసుకుని కొంతమందితోని ఎస్డిఆర్ఎఫ్ టీమ్ గా కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ప్రతి ఒక్క ఫైర్ స్టేషన్, ప్రతి ఒక్క ఫైర్ ఫైటర్, ప్రతి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎస్డిఆర్ఎఫ్ కిందనే కన్సిడర్ అవుతుంది. అందుకని మీకు నేను మన యొక్క డిపార్ట్మెంట్ పేరు ముందే చెప్పిన, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక బాధ్యత కూడా మాకుంటుంది అనమాట. అంతకు ముందు వరకు ఈ ఎస్డిఆర్ఎఫ్ అనేది మాకైతే లేకుండే. ఈ ఎస్డిఆర్ఎఫ్ వచ్చినప్పుడు సంది ఇంకొన్ని బరువు బాధ్యతలు అయితే పెరిగినాయి. బట్ ఎనీవే వేరే ఎస్ఐలతో పోల్చుకుంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జాబ్ వచ్చేసి చాలా వరకు ప్రశాంతంగానే ఉంటది. మీరు ఎవరైనా మంచి టాప్ ర్యాంక్, టాప్ స్కోర్ కనుక తెచ్చుకొని ఉంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అయితే సెలెక్ట్ అయితే కండి. ఇదైతే బాగానే ఉంటది, పర్వాలేదు. సో ఆల్రెడీ వీడియో అయితే లెంత్ అయిపోయింది. సో కష్టపడి ఫలితాలు చెప్పేసి కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైటర్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.